హైదరాబాద్ శేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ బండలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో అణుశక్తి విస్తరణలో అటల్ బిహారీ వాజ్పేయి నిర్ణయాలు కీలకమన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి కలలు కన్న సమాజం వైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. గొప్ప నాయకుడే కాదు, ఒక గొప్ప కవి ఉండేది. ఆయన రాజకీయాలు వేరే బ్రాండ్ ఉండేది. భారతదేశం గుండెలు ఉండేది. ఆయనకు శత్రువులు ఎవరు లేకుండే. పార్లమెంట్ లో కూడా ఆ రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ కు ఒక భారతదేశం ప్రతినిధి పంపాలని, ఎవరిని పంపాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ అనుకుంటా అసలు భారతదేశం ప్రతినిధి రాజకీయాలంటే ఎవ్వరు లేరు. అటల్ బిహారీ వాజ్పేయిని పంపించింది అక్కడ. కానీ మంచివాడు, ఒక కవి, కానీ ఆయనకున్న ధైర్యం చూడాలి. అప్పుడు వేరే దేశాలు ఆటం బాంబులు తయారు చేస్తున్నాయి. మనను ఆటం బాంబ్ తయారు చేయొద్దని అమెరికా ఒత్తిడి పెట్టినా కూడా మన తార్ ఎడార్ల ఆటం బాంబ్ పేల్చి చూపెట్టిండ్రు. అప్పుడు నేను అమెరికాలో ఉంటుంది. అమెరికా వాళ్ళందరూ కూడా హైరాన్ అయిపోయిండ్రు అడ్డుకొని. అదే మార్గంలో ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా నడుస్తున్నాడు. కానీ ఆయన చేసిన ఎన్నో, కానీ రాజకీయాలలో ఆయన